బ్రేకింగ్ న్యూస్ చూసిన వరంగల్ జిల్లాలో లారీ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. కేంద్ర ప్రభుత్వం డ్రైవర్లపై తెచ్చిన హిట్ అండ్ రన్ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హనుమాన్ జంక్షన్ నుంచి రాస్తారోకో నిర్వహించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. డ్రైవర్ కు ఇన్సూరెన్స్ ఉంది, లైసెన్స్ ఉంది, ప్రతి ఒక్క వెహికల్ కు ఇన్సూరెన్స్ ఉంది. ఒక్కొక్క వెహికల్ కు 80,000 చొప్పున సంవత్సరం చొప్పున వసూలు చేస్తున్నారు, ఫిట్నెస్లు చేస్తున్నారు. ఇవన్నీ రూల్స్ పాటించిన తర్వాత సుతం ట్యాక్సీలు వేస్తున్నారు. 3 నెలలకు ఒకసారి ఈ ట్యాక్సీలు ఇవన్నీ కట్టుకుంటూ సుతం టోల్గేట్లు చిట్టీలు ఇవన్నీ చేసుకుంటూ సుతం డ్రైవర్ మీద అన్యాయంగా ఈ శిక్ష విధించడం కరెక్ట్ కాదు. మేము లైసెన్స్ ఉన్న డ్రైవర్ను ప్రతి ఒక్కరిని మేము పాల్గొని మా లైసెన్స్ ఉన్న డ్రైవర్కు దేశం తరఫున మాకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిర్ణయాన్ని వెంబడే రద్దు చేసుకుంటూ మాకు ఇలా భారత ప్రభుత్వమైన మీకు పౌరులకు మాకు అందరికీ సహకరించి ప్రతి ఒక్క డ్రైవర్ను సేవించాలని మేము కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వం హిట్ అండ్ రన్ చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డ్రైవర్లు అందరం కలిసి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. 10 లక్షల రూపాయలు 7 సంవత్సరాల జైలు శిక్ష అంటే 10 లక్షలు ఉంటే మేము ఏదో బిజినెస్ చేసుకొని ఇంటి దగ్గరనే నివాసం గడిపెట్టున్నాం. ఈ రోజు మేము పొట్ట చేతన పట్టుకొని రోడ్ల మీదకి వచ్చి బతుకు జీవనం కొనసాగిస్తున్నామంటే మాకు వెనుక ముందు ఎలాంటి సపోర్ట్ లేకుండానే మేము కేవలం నేర్చుకొని లైసెన్సులు తీసుకొని కష్టపడి మోటార్ ఫీల్డ్లోకి వచ్చి బతుకుతున్నాం. ఇలాంటి మా మీద ఈ 10 లక్షల రూపాయలు 7 సంవత్సరాల జైలు శిక్ష అంటే మా వల్ల కాదు. ఒకవేళ మా తప్పు లేకపోయినా ఎవరన్నా వచ్చి కావాలని కూడా మాకు గుర్తుకున్నా కూడా పెద్ద వెహికల్లే తప్పని జైల్లో వేసే అవకాశం ఎక్కువ శాతం ఉంది. కాబట్టి గవర్నమెంట్ వెంటనే దీని ఆలోచన చేసి ఈ చట్టాన్ని రద్దు చేసి సరైన నిర్ణయం తీసుకొని లైసెన్స్ లేని డ్రైవర్లకు నడిపినట్లయితే ఏదో శిక్ష తీసుకొచ్చి అతనికి శిక్ష వేయించి మిగతా డ్రైవర్లు అందరికీ అర్హులైన అందరికీ కాపాడి దేశాన్ని కాపాడాలి. డ్రైవర్ లేకుండా ఈ రోజు దేశానికి మనుగడ సాగదు. డీజిల్, పెట్రోల్, పాలు, బొగ్గు ప్రతి ఒక్కటి డ్రైవర్ లేకుండా ఎలాంటి ఉత్పత్తి జరగదు. అలాంటి డ్రైవర్కే ఈ రోజు జీవనం కొనసాగించడం చాలా ఈ రోజు ఇబ్బందికరమైంది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా లారీ డ్రైవర్లు రోడ్డెక్కారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ను మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. స్వప్న, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి హిట్ అండ్ రన్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ వరంగల్లో హనుమాన్ జంక్షన్ లో లారీ డ్రైవర్ల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అటు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆ చట్టంతో ఇటు డ్రైవర్ల జీవితాల మీద ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ హనుమాన్ జంక్షన్ లో రోడ్డు పైన బైఠాయించి ఆందోళన దిగారు. దీంతో ఇరువైపులా కూడా వాహనాలు పెద్ద మొత్తంలో నిలిచిపోయినటువంటి పరిస్థితి. ప్రభుత్వం వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ఆ డ్రైవర్ల పొట్ట మీద కొట్టకుండా చూడాలంటూ కూడా నినాదాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ సతీష్.